11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 మొదటి దఫా రైతుల ఖాతాలలో ₹1,00,000 వరకు ఉన్న రుణమాఫీని ఆ రోజు చేయడం జరిగింది. ఫేజ్ 2లో 37/2024 నాడు 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు, ₹1,00,000 వరకు రుణమాఫీ ఉన్న వాళ్లకు, రుణాలు ఉన్న వాళ్లకు ఖాతాలో రెండో విడత వేయడం జరిగింది. మూడవ విడత 15 ఆగస్టు 2024 నాడు 4,46,832 మంది రైతు కుటుంబాలకు 5,644,25,00,000. మూడు విడతలల్లా 17,869 కోట్ల రూపాయలు, 22,22,067 మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. నిన్న 30/11/2024 నాడు 2,747 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా, 4వ విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747,67,00,000 నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. టోటల్గా 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది. దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ రోజున్న 29 రాష్ట్రాలు కానీ, గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు. గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు. ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్. అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను వారు చేసిన వివరాలను ఒకటి పోల్చి చూసుకోవడానికి, పాత్రికేయ మిత్రులు విశ్లేషించడానికి కొన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను. 2014లో వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ గురించి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా రుణమాఫీ చేస్తామన్నారు. 4 విడతలలో బ్యాంకుల్లో జరిగే మిత్తిలు, పెరిగే మిత్తిలను కూడా మేమే కడతామన్నారు. ఆ విడత సరిగ్గా అమలు చేయలేదు. రెండవసారి మళ్ళీ హామీ ఇచ్చారు 2018 ఎన్నికల్లో. 2018 ఎన్నికల్లో కూడా ₹1,00,000 ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆనాడు వాళ్లకు చెయ్యలేదు. చివరికి ఎన్నికలు సమీపించిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి హడావిడిగా రుణమాఫీ చేసింది ఎంత అంటే వాళ్ళు 21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు. 4.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు రుణమాఫీ చేయడం వల్ల ఈ ₹1,00,000 రుణము తెచ్చుకున్న వాళ్లకు ఇందులో వడ్డీ ఎంత పోయిందయ్యా అంటే 8,578 కోట్ల 97 లక్షలు. దాదాపుగా వాళ్ళ మొత్తం
అప్పులకే పోయింది. అంటే వాళ్ళు తెచ్చిన 4.5 ఏళ్ళు రుణమాఫీ జరగకపోవడం వల్ల